హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు మీరందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ఏ కుకింగ్ ఆయిల్ వాడాలో నేను మీతో మాట్లాడబోతున్నాను. లివర్ అనేది అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది ఫ్యాట్ మెటబాలిజం, డీటాక్సిఫికేషన్ మరియు మన ఆహారాన్ని జీర్ణపరిచే పనిని చేస్తుంది. మనము తప్పు విధంగా తప్పు ఆయిల్‌ను తీసుకుంటే, లేదా తప్పు ఆయిల్‌ను వంటలో ఉపయోగిస్తే, నెమ్మదిగా ఫ్యాట్ లివర్‌పై పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఫ్యాట్ పేరుకుపోవడం మొదలవుతుంది. దానివల్ల మనం ఫ్యాటీ లివర్ వైపు వెళ్ళిపోతుంటాం. ఒకసారి ఫ్యాటీ లివర్ అయిపోయిన తర్వాత, మనకు అది తెలియకపోతే, అదే ఫ్యాటీ లివర్ మరింత పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ వంటి వ్యాధులు కూడా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అయితే మన లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఏ వంట ఆయిల్‌ను ఉపయోగించాలి? మరి మనం ఇప్పుడు అలాంటి కొన్ని వంట ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. వాటిని ఉపయోగించి, వాటిని తీసుకుని మన లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మొదటి ఆయిల్ ఒలివ్ ఆయిల్. ఇందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అదే సమయంలో మనలోని చెడు కొలెస్ట్రాల్‌ను, అంటే మనం ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అని పిలిచేది తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ కే, ఇవి మీ లివర్‌లో ఏర్పడిన ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి, వాపును తగ్గిస్తాయి మరియు లివర్ సెల్స్‌ను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. అలాగే కొవ్వు లివర్‌లో పేరుకోకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. కాబట్టి మీరు ఒలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తే మీ లివర్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించవచ్చు, వాపును తగ్గించవచ్చు, లివర్ సెల్స్‌ను మరమ్మతు చేయడంలో సహాయపడవచ్చు, ఇంకా కొవ్వు పేరుకుపోకుండా కూడా నివారించవచ్చు. అదే సమయంలో మీ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా దాన్ని కూడా ఒలివ్ ఆయిల్ తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ హృదయానికి కూడా సురక్షితం. ఇది మీ లివర్‌కు కూడా ఆలివ్ ఆయిల్ సురక్షితం కాబట్టి మీరు ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆలివ్ ఆయిల్‌ను డీప్ ఫ్రై కోసం ఉపయోగించకూడదు. మీరు సలాడ్ మీద కూడా దీన్ని పోసుకొని తినవచ్చు. అలాగే తేలికపాటి వంటలో కూడా ఆలివ్ ఆయిల్‌ను సులభంగా వాడవచ్చు. ఇంకొక ఆయిల్ గురించి మాట్లాడితే అది ఫ్లాక్సీడ్ ఆయిల్. ఫ్లాక్సీడ్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది లివర్ సెల్స్‌ను మరమ్మతు చేయడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి, ఊబకాన్ని తగ్గిస్తాయి, అలాగే లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫ్లాక్సీడ్ ఆయిల్‌ను వాడేటప్పుడు వంటలో వాడకూడదు. అంటే దీంతో మీరు వంట చెయ్యకూడదు. మీరు దీన్ని సలాడ్‌పై పైనుంచి చల్లి లేదా కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా తీసుకోవచ్చు. రెండవది ఆయిల్ గురించి మాట్లాడితే అది దేశీ నెయ్యి. దేశీ నెయ్యి అనేది మంచి కొవ్వుల్లోకొస్తుంది. కానీ మీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 లేదా గ్రేడ్ 3 ఉన్నా, లేదా లివర్ ఫైబ్రోసిస్ లేదా లివర్ సిరోసిస్ ఉన్న నెయ్యిని వాడాలి. కానీ పరిమిత పరిమాణంలో మాత్రమే వాడాలి. చాలా తక్కువ పరిమాణంలో వాడాలి. ఎక్కువ పరిమాణంలో నెయ్యిని తీసుకోకూడదు. నెయ్య మీ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో వాపును కూడా తగ్గిస్తుంది. లివర్ సెల్స్‌ను మరమ్మతు చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు తక్కువ పరిమాణంలోనే నెయ్యిని తీసుకోవాలి. మీరు చపాతీపై కూడా నెయ్యి వేసుకోవచ్చు. అలాగే మీ దాల్‌లో కూడా నెయ్యి వేసుకొని తినవచ్చు. ఒక రోజు మొత్తం మీద మీరు 3-4 స్పూన్ల ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆయిల్స్‌లో మీరు ఏది డీప్ ఫ్రై చేయకూడదు. మీరు సలాడ్‌లో వేసుకొని తినవచ్చు, లేదా తక్కువగా వండేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆహారాన్ని వండవచ్చు. ఇవిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మీ లివర్‌ను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి మరియు మీ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందువల్ల మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఏ ఆయిల్‌ను సులభంగా వాడుకోవచ్చో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఇంతే. మనం మన తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా ధన్యవాదాలు.